హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి బయట వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. అక్కడ పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా 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 బాగా అనిపించింది. అసలు ఎంతలా ఎంజాయ్ చేశారు అంటే అంతలా ఎంజాయ్ చేశారు. చాలా రోజులైంది బయట తీసుకెళ్ళి పిల్లల్ని. అలా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్నమ్మాయి రాలేదు, మా చిన్నమ్మాయి హాస్టల్లో ఉంది, పెద్దమ్మాయి వచ్చింది. చాలా బాగా అనిపించింది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే. ఒక హోటల్కి వెళ్ళాము. ఆ హోటల్లో ప్లే జోన్ ఇలా ఉంది. మేము ఆర్డర్ ఇచ్చేంతవరకు వీళ్ళు ఫుల్ ఆడుతూ ఉన్నారు. తిన్న తర్వాత కూడా ఆడారు. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఓన్లీ తినడానికే అన్నట్లు కాకుండా ఈ విధంగా హోటల్స్ ఉంటే చాలా బాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు ఎలాగో స్కూల్ తర్వాత ఆడుకోవడానికి ప్లేసులు దొరకట్లేదు. అప్పుడప్పుడు వీలైనప్పుడు ఇలా తీసుకెళ్ళామంటే పిల్లలకి బాగుంటుంది. నాకు చాలా బాగా అనిపించింది. ఇది అత్తాపూర్ టు చిలుకూరు వెళ్ళే దారిలో ఉంది ఈ హోటలు. చాలా బాగా అనిపించింది నాకు ఈ ప్లేసు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో కొంచెం సిటీలో లోపల నుంచి కొంచెం బయట వెళ్ళినట్లు కూడా అనిపిస్తుంది. కాబట్టి బాగా ఫుల్ ఎగిరారు పిల్లలు. అబ్బో ఎంత ఎలా అంటే అంత ఎగిరారు. పిల్లలే కాదు, మేము కూడా ఆడాము. చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఎవరైనా అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి. బాగుంది, ఆ ప్లేస్ బాగుంది. మీకు ఆ ప్లేస్ అది కావాలంటే కామెంట్లో అడ్రస్ అడిగితే అందులో పెడతాను. హాయ్, ఇంకా చూడండి, అందరం బాగా ఎంజాయ్ చేసాము. మామూలుగా ఒక ఇల్లు బాగుండాలి అంటే బాధ్యత గల తండ్రి ఉండాలి అంటారు. ఒక సమాజం బాగుండాలి అంటే బలమైన నాయకుడు ఉండాలి. మనం బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలి. ఆకలి తీర్చే అమ్మ, ఆసరా ఇచ్చేది నాన్న, ఆడించేది అన్న, తోడు వచ్చేది తమ్ముడు. ఇది సృష్టి ధర్మం. కానీ ఏ బంధము లేకపోయినా పెనవేసుకునేదే స్నేహబంధము. ఇలాంటి స్నేహం దొరకాలంటే ఏ జన్మలోనూ పుణ్యం చేసుకొని ఉండాలి. నాకు దొరికిన మంచి స్నేహితులు అందరూ చాలా 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 బాగుంటారు. మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.